హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే హాలీవుడ్ మూవీ అయిన ఫ్రీలాన్స్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. కాకపోతే ఫ్రెండ్స్, ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2013 అక్టోబర్ 17న హాలీవుడ్లో రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయితే టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఫ్రీ వెబ్సైట్లో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ యాక్షన్ అండ్ కామెడీ. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే భయ్య, హీరో అయిన జాన్ సినా అలియాస్ మ్యాసోస్ పెట్లస్ ఎక్స్ మిలిటరీగా ఇంట్లో ఉన్న జాన్సన్కి క్లైరా అని ఒక జర్నలిస్ట్తో పర్సనల్ సెక్యూరిటీగా వేరొక కంట్రీకి వెళ్తాడు. అంతలోనే వీరి మీద అటాక్ అయితే జరుగుతుంది. మరి అటాక్ చేసింది ఎవరు? హీరో మీద అటాక్ చేశారా, లేకపోతే జర్నలిస్ట్ మీద అటాక్ చేశారా? వీరు అడవిలోకి వెళ్ళిన తర్వాత మరలా ఎలా బయటపడ్డారు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ మూవీ మాత్రం రికమెండ్ అయితే చెయ్యను భయ్య. ఈ సినిమాలో జాన్ సినా ఉండడం తప్ప మిగతాది మాత్రం ఈ సినిమాలో ఒక్కటి కూడా ప్లస్ పాయింట్ అయితే ఉండదు. సినిమా చూసుకుంటే 1 hour 33 minutes అయితే యావరేజ్ డ్యూరేషన్ ఉంటుంది. కానీ సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యేదాకా ప్రతి ఒక్కరికైతే బోరింగ్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. పెద్దగా చెప్పుకోదగ్గ ఈ సినిమాలో ఒక్కటి కూడా లేదు. కాకపోతే ఫైట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో జస్ట్ 2 ఫైట్స్ ఉన్నాయి. అదైనా ఒక ఫస్ట్ ఫైట్ అయితే ఎంజాయ్ చేశారు. కానీ క్లైమాక్స్లో వచ్చే ఫైట్ మాత్రం కామెడీ పరంగా అయితే అనిపిస్తూ ఉంటుంది. జాన్ సినా అన్నని ఆ పర్సనాలిటీ చూశాక మన సినిమా ఎంతో ఎక్స్పెక్ట్ అయితే చేసుకుంటాం. యాక్షన్ సీన్స్ ఈరుగా తీస్తారు, ఫైట్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయని. కాకపోతే ఈ సినిమాలో ఫైట్స్ రానట్టుగానే హీరో అయితే చేస్తూ ఉంటాడు. అది మాత్రం నవ్వైతే అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్స్ మిలిటరీగా అనే ఒక పదాన్ని వాడుకోవడం ఎందుకో ఇప్పటికైతే అర్థమైతే అవడం లేదు. వాళ్ళు అడవిలో ఉన్నప్పుడు కూడా చాలా వరకు సినిమా ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కావాలంటే ఎప్పుడో తప్పించుకోవచ్చు, కానీ దాన్ని కూడా ల్యాగ్ అయితే చేస్తూ ఉంటారు. అది కూడా మనకైతే అస్సలకే నచ్చదు భయ్య. జాన్ సినా అన్న ఈ సినిమా ఎందుకు ఒప్పుకొని నటించాడో మాత్రం అర్థమైతే అవడం లేదు. బెస్ట్ మ్యూజిక్ ఉండదు, ఫైట్స్ ఉండవు, ఒక థ్రిల్లర్ అండ్ ఒక సస్పెన్స్ సీన్స్ ఒక్కటి కూడా అనిపించదు. వేస్ట్ అంటే వేస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కోసం పెద్దగా మాట్లాడుకునే దగ్గర ఏమైతే లేదు భయ్య. మీరు ఫ్రీగా ఉన్నా, అలాగే జాన్ సినా అంటే మీకు ఇష్టమైనా కూడా ఈ మూవీ మాత్రం మీరు చూడడానికి అయితే ట్రై చేయకండి. వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పుకోవచ్చు. వేస్ట్ సినిమా అంటే వేస్ట్ సినిమా భయ్య. ఒక్క ఫైట్ కానివ్వండి, ఒక్క సీన్ కానివ్వండి, సినిమా స్టాండ్ కాంచి ఎండ్ అయ్యేదాకా ఒక్కటి కూడా హైలైట్ అయితే అనిపించదు. వీలైనంత వరకు ఈ మూవీని అవాయిడ్ చేసి మీకు నచ్చిన మూవీ ఏమైనా ఉంటే చూడడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హాలీవుడ్ మూవీ అయిన ఫ్రీలాన్స్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క హాలీవుడ్ మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కరిని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక హాలీవుడ్ మూవీ ఓటీటీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.